విద్యార్థులకు విద్య నేర్పించాల్సిన చోట సినిమా ఫంక్షన్లు, కాలేజీ ప్రమోషన్లు, స్టూడెంట్స్ కు చదువును చెప్తున్నారా లేదా సినిమాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారా? భారీ బడ్జెట్ మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి కాలేజ్ పై స్టూడెంట్స్, పేరెంట్స్ పై హైప్ క్రియేట్ చేస్తున్నారా? ఇంతకీ మల్లారెడ్డి కాలేజ్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యావేత్తలు మండిపడుతున్నారు. లక్ష మంది విద్యార్థులు క్రమశిక్షణ అంటూ వేదికలపై గొప్పలు చెప్పుకునే మల్లారెడ్డి విద్యా సంస్థలు కాలేజీ క్యాంపస్లను సినిమా ప్రమోషన్ల అడ్డాలుగా మారుస్తున్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నిన్న ముఖ్యంగా యానిమల్, నేడు టాక్సిక్, రేపు మరో సినిమా, భారీ బడ్జెట్ సినిమాల ఈవెంట్లను కాలేజీ ప్రాంగణంలో నిర్వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? విద్యార్థులకు సబ్జెక్ట్స్ నేర్పించడమా లేక సినిమాలపై, సెలబ్రిటీలపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఇక భారీ బడ్జెట్ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్లను అట్టహాసంగా జరపడం వెనుక కాలేజీ యాజమాన్యం ఒక పెద్ద స్కెచ్ వేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి క్రేజీ ఈవెంట్స్ ద్వారా స్టూడెంట్స్, పేరెంట్స్ లో కాలేజీపై ఒక రకమైన హైప్ క్రియేట్ చేయడం, తద్వారా తమ బ్రాండ్ వాల్యూని పెంచుకొని బిజినెస్ చేసుకోవడమే పరమవాదిగానైతే మారిందని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఈ బ్రాండ్ ప్రమోషన్ల గోలలో విద్యార్థుల భద్రతను గాలికి వదిలేశారు. వేలాది మంది వచ్చే చోట కనీస రక్షణ చర్యలు కరువయ్యాయి. ఫలితంగానే టాక్సిక్ ఈవెంట్లో భారీ లైటింగ్, సౌండ్ కూలిపోయి ముఖ్యంగా నలుగురైతే విద్యార్థులు రక్తసిక్తమయ్యారు. ఒకరి కాలు విరిగిపోయింది. ప్రమోషన్ల మోజులో పడి విద్యాసంస్థలు, యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలను కూడా పన్నంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువు నేర్పించి ఉపాధి వైపు అడుగులు వేస్తారని నమ్మి కాలేజీకి పంపితే వీళ్ళు సినిమాల చుట్టూ తిప్పుతూ మా పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నారు అంటూ తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. కాలేజీల్లో విద్యా వాతావరణాన్ని పాడు చేస్తూ కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత ఇస్తూ మల్లారెడ్డి యాజమాన్యంపై ప్రభుత్వం, యూజీసీ వెంటనే స్పందించి కఠిన విచారణ జరపాలని, విద్యా సంస్థల్లో ఇటువంటి సినిమా ఫంక్షన్లపై శాశ్వత నిషేధం కూడా విధించాలని విద్యార్థి సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. మా ఆనిముత్యాలు, మా డైమండ్స్, మా అబ్బాయిలు, అమ్మాయిలు పర్ఫెక్ట్ గా డిసిప్లిన్ గా, మల్లారెడ్డి అంటే డిసిప్లిన్ అంటే మల్లారెడ్డి. నీకు ఎంత కలెక్షన్ వస్తుంది గుర్తా అన్న? నీకు యానిమల్ కు 1000 చెప్పిన 1000 వచ్చిందన్న. నీకు 2100 వస్తుందన్న. 2100 నీకు పైసలే పైసలు, పైసలే పైసలు, పైసలే పైసలు. వెంకటన్న తన మోస్తు పైసలు అయిపోతాయి. రాబోయే ప్రపంచం అంతా జంచి, వచ్చే జనరేషన్ అంతా జంచి, ఫ్యూచర్ అంతా మీదే. మా దగ్గర గుర్తా అన్న మా స్పెషాలిటీ అన్నా, ఎస్ అన్న, మా స్పెషాలిటీ మా స్టూడెంట్స్ తెలుసా? ఈ క్యాంపస్ లో ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు కావాలి. ఏఐ వాళ్ళ ప్రపంచంలో యూత్ లేరన్నా. యూత్ అంతా ఉన్నారంటే మల్లారెడ్డిలో ఉన్నారు. వాళ్ళను ప్రపంచం తగ్గట్టు ఒక ఏఐ తయారు చేస్తారు. అందుకే నా బంగారం అన్న, ఇండియాలో నంబర్ 1 అన్న. హైయెస్ట్ మెడికల్ కాలేజ్, హైయెస్ట్ పీజీ కాలేజ్, హైయెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ మల్లారెడ్డి ఇన్ ఇండియా అన్నా. నువ్వు కూడా ఇండియాను బ్లాక్ బాస్టర్ చేస్తావన్నా. నీ అసలు ఈ రోజు చూడలేదన్నా నేను. సూపర్ బ్లాక్ బ్లాస్టర్ అన్నా. ఎస్ రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో మల్లారెడ్డి కాలేజీలో బ్రాండ్ ప్రమోషన్లు పెద్ద ఎత్తున చేర్చుకుంటున్నారు. విద్య నేర్పించాల్సిన చోటే విపరీతమైనటువంటి సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు. మెయిన్ దీనికి సంబంధించి ఏదైతే యాక్ట్ ఏదైతే ఉందో, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం
ఏదైతే ప్రైవేట్ ఈవెంట్స్ కానీ లేదంటే ఎలాంటి పర్మిషన్స్ కూడా ఎలవ్ లేదు అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక జియో తీసుకురావడం జరిగింది, ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అప్పటి గవర్నమెంట్ ఏదైతే 2009 లో జారీ చేసినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని కంటిన్యూ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో విద్యా సంస్థల ఆవరణంలో ఏదైతే ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఓపెన్ ప్రైమ్సెస్ ఏదైతే ఓపెన్ ఏరియా ఏదైతే ఉంటుందో ఓపెన్ ఏరియాలో వివాహాలు కానీ రాజకీయ సభలు లేదా వాణిజ్య ఈవెంట్లు వంటి ప్రైవేట్ కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పేసి ఆర్టీఈ యాక్ట్ 2009 చెప్తుంది. ఏదైతే సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు తీర్పులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. సో దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చినారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మల్లారెడ్డి కాలేజెస్ లో ఏదైతే విద్యార్థుల దగ్గర నుంచి లక్షల్లో డొనేషన్ తీసుకుంటున్నారు, అదే విధంగా ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ కాలేజీని ప్రమోట్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం ఆ సినిమా ప్రమోషన్ కి ఏదైతే ఇద్దరు ఇక్కడ లాభం పొందుతున్నారు, విద్యార్థులకు మాత్రం తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి విద్యను బోధించాల్సినటువంటి మేనేజ్మెంట్ ఇట్లా పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పుడు ఫ్రెషర్స్ అందరూ కూడా ఏదైతే ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయి ఫ్రెషర్స్ కాలేజీ స్టార్ట్ అయ్యే టైంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది మొదటిది కాదు. దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి గవర్నమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ చెప్తుంది. కానీ ఇక్కడ నిబంధనలు మొత్తం కూడా తుంగలో దొక్కుతున్న పరిస్థితి. ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కంటిన్యూ అవుతున్నాడు. సో ఏదైతే విద్యను బోధిస్తూ ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులని చెప్పుకోవచ్చు. ఏదైతే కాలేజీ ప్రమోషన్ పెద్ద ఎత్తున అవుతుంది, అట్ ద సేమ్ టైం సినిమా ఈవెంట్లకు వచ్చేటువంటి సినిమా పెద్ద ఎత్తున ప్రమోషన్ అవుతుంది. కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే యష్ సినిమాకి సంబంధించిన ప్రమోట్ చేసే క్రమంలో ఏదైతే విద్యార్థులు యశ్ చూడటానికి చుట్టుపక్కల ఏదైతే కోంపల్లిలో ఉన్నటువంటి మల్లారెడ్డి కాలేజీకి చుట్టుపక్కల రిమైనింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీ విద్యార్థులు కూడా అక్కడకు రావడం జరిగింది. సో వచ్చిన నేపథ్యంలో లైట్స్ స్టాండ్స్ సౌండ్ సిస్టమ్స్ అక్కడ ఏర్పాటు చేశారు. సో వాటి పైకి ఎక్కినటువంటి కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున అక్కడ గోల చేసి దాన్ని కంట్రోల్ చేసేటువంటి యంత్రాంగం లేక అక్కడ ఒకరిపై ఒకరు పడిపోయి 4-5 తీవ్రమైనటువంటి గాయాలైనవి. ఈ గాయాలవటం ఇది మొదటిసారి కాదు. మల్లారెడ్డి కాలేజెస్ లో గతంలో కూడా పెద్ద ఎత్తున ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. కానీ ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇటువైపు మల్లారెడ్డి కాలేజీ వైపు నిక్కి కూడా చూడట్లేదు. సో ఖచ్చితంగా ఏదైతే యాక్ట్ చెప్తుందో ఇలాంటి ఈవెంట్స్ కి ఎలాంటి పర్మిషన్స్ లేకపోయినా కానీ ఈవెంట్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో ఏదైతే విద్యార్థి సంఘాలు కావచ్చు, పేరెంట్స్ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థికి సంబంధించిన పేరెంట్స్ కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నారు. ఏదైతే ఫ్రెషర్స్ వస్తారో వాళ్ళని ఆకర్షించడానికి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి లక్షల్లో డొనేషన్ల రూపంలో కావచ్చు కాలేజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా అధికారులు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా కట్టడి చేయాలి, భద్రత కూడా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.